అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడన్నారు. ఇకపై మన బాలరాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. 2024 జనవరి 22 ఇది సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీకని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శ్రీరాముడు నాడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారింది, మళ్లీ ఇప్పుడు మారిందన్నారు. అయితే ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని శ్రీరాముడిని వేడుకుంటున్నట్టు తెలిపారు. ఈ క్షణం కోసం అయోధ్య 100 ఏళ్లు నిరీక్షించిందన్న మోదీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగించాల్సి వచ్చిందన్నారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. ఆ శ్రీరాముని ఆలయం కోసం అయోధ్య 5 శతాబ్దాలు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత భారత న్యాయ వ్యవస్థ భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసిందన్నారు. ఈ క్షణం దేశ ప్రజల సహనానికి, పరిపక్వతకు నిదర్శనమన్న మోదీ, అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి వాళ్ళ ప్రాణప్రతిష్ఠ జరిగిందని తెలిపారు. రాజ్యాంగబద్దంగానే రామాలయం నిర్మించామని చెప్పుకొచ్చారు. వసుదైక కుటుంబం అనేది మన జీవన విధానమన్న ప్రధాని, కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాముడే భారత్ కు ఆధారం, రాముడే భారత్ విధానమని ప్రసంగం ముగించారు.